హాయ్ అండి. ఈజీగా బ్రెడ్తో కేక్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎటువంటి కేక్ బేక్ చేసుకోకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు 12 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటికీ కూడా సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ని కట్ చేసి తీసేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా సైడ్స్ తీసేసుకొని కేక్ బోర్డ్కి క్రీమ్ అప్లై చేసుకోవాలండి. పీసెస్ కదలకుండా ఉంటాయి అందువల్ల. ఇలా పీసెస్ని స్క్వేర్ షేప్లో మన పీసెస్ని ఇలా అటాచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకొని షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇలాగా చూసుకొని వేసుకోండి, దానికి తగ్గట్టు షుగర్ సిరప్ అనేది మనం వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇలా విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ నేను బీట్ చేసుకున్నాను కదా, దాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దీంట్లో స్ట్రాబెర్రీ క్రష్ యూస్ చేస్తున్నాను. దీని ప్లేస్లో స్ట్రాబెర్రీ పీసెస్ కూడా మనం వేసుకోవచ్చు, ఆప్షనల్, అది మన ఆప్షనల్ అనండి. ఏ స్టఫింగ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. చాకో చిప్స్ కూడా వేసుకుంటున్నాను. ఇలా చాకో చిప్స్ వేసుకుంటే మనం కట్ చేసి తీసుకునేటప్పుడు తిన్నప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో నేను చాకో చిప్స్ తీసుకున్నాను. అలాగే సెకండ్ లేయర్ కూడా సేమ్ బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకొని 4 పీసెస్ని కూడా షుగర్ సిరప్ వేసేసుకొని విప్పింగ్ క్రీమ్ మనకు కావాల్సినంత లేయర్కి ఎంత వేసుకోవాలన్నది కూడా మన చాయిసే కాబట్టి అలా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని క్రీమ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని యాజ్ యూజువల్గా మళ్ళీ క్రష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రష్ అనే కాదండి, బటర్ స్కాచ్, వెనీలా ఏదైనా మన ఆప్షనల్. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బ్రెడ్స్తో చేసుకుంటున్నాం కాబట్టి. చూసారు కదా, ఇప్పుడు క్రీమ్ వేసుకొని మొత్తం సైడ్స్ అంతా కూడా నేను ఇలాగా షేప్ చేసేసుకున్నానండి. క్రీమ్లో కొంచెం నేను చాక్లెట్ మిక్స్ చేసుకున్నాను డిజైన్ కోసం. చూసారు కదా, మనకు నచ్చిన నోజల్తో మనకు నచ్చిన మోడల్ అనేది ఇలా వేసేసుకోవచ్చు. సో నేను N1 నోజల్తో ఫ్లవర్స్లా వేసుకొని దాంతోనే నేను డిజైన్ ఇచ్చేస్తున్నానండి. చూసారు కదా, కింద బోర్డర్ కూడా నేను అలాగే వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మనకి చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, చూసారు కదా, ఇవి నేను డెకరేషన్ పర్పస్ కోసం నేను టాపింగ్ వేసుకుంటున్నాను. చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఇలాగా ఈజీగా ట్రై చేసి చూడండి. ఆటోమేటిక్గా మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే చేయాలని కూడా అనుకుంటారు. సో ఇప్పుడు మీకు పీస్ అనేది కట్ చేసి చూపిస్తాను, చూడండి. కరెక్ట్గా లేయర్స్లా ఎలా ఎంత కరెక్ట్గా వస్తాయో తెలుసా అండి. చూడండి, స్టెప్ బై స్టెప్ లేయర్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారు కదా, లేయర్స్ కరెక్ట్గా వచ్చింది కదా. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ దెన్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని టిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.